కంటకేనైవ న్యాయం. అది కంటకం కంటకేనైవ న్యాయం అంటే ముళ్ళును ముళ్ళుతో తీసేయడం. కాబట్టి ఒక ముళ్ళు మనకు బాధ పెడుతూ ఉంది, దాన్ని తీయాలి, ఇంకొక ముళ్ళు తీసుకొని తీసేయడం, ఆ తర్వాత రెండింటినీ పడేయడం. కాబట్టి మనలో చెడు సంకల్పాలు ఉన్నాయనుకోండి, వాటిని తొలగించుకోవడానికి మంచి సంకల్పాలని మనం తయారు చేసుకుంటూ పోవాలి, శుభకామనలు తయారు చేసుకుంటూ పోవాలి. ఇవి కూడా బంధమే. ఎందుకని? శుభకామనలు కూడా వృత్తే. కానీ అహం బ్రహ్మ అనేటువంటి వృత్తి, జ్ఞాన వృత్తి స్టే కావాలంటే ఇవి కూడా తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక శుభకామనల చేత అశుభకామనలను తొలగించుకొని తర్వాత దీన్ని దాన్ని రెండింటి పడేయాలి. అప్పుడు సిద్ధపురుషుని యొక్క స్థాయి వస్తుంది. సాధకుడు సిద్ధపురుషుడిగా మారేది అక్కడ. ఒక గురువు యమునా తీరంలో కూర్చొని ఉన్నాడు. శిష్యుడు కోటీశ్వరుడు, ఒక వర్తకుడు. ఆ శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వచ్చాడు అక్కడికి. ఆయన యమునా తీరంలో కూర్చొని ఉన్నాడు. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, ఈరోజు నా బర్త్డే, నేను పుట్టినరోజు, అందుకని మీ దగ్గరికి వెళ్ళాను, మీరు ఆశ్రమంలో లేరు, ఇక్కడ ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చాను, నేను స్నానానికి వచ్చారంటే ఇక్కడ ఉన్నారని, మీరు కూర్చొని ఉన్నారు, చాలా సంతోషం, మీ దర్శన భాగ్యం నాకు అయింది, నన్ను ఆశీర్వదించండి అని సాష్టాంగపడి నమస్కారం చేసి లేచిన తరువాత ఒక 2 కడియాలు చేతికి వేసుకుంటాం కదా, అవి ఇచ్చాడు. 2 కడియాలు, అవి బంగారువి. గురుదేవా, ఈరోజు నేను పుట్టినరోజు కనుక ఏదో మీ పెద్దల అనుగ్రహం చేత ఈరోజు నేను ఇంత ధనం కలిగిన వాడిని అయ్యాను, ధనికుడిని అయ్యాను, కాబట్టి ఇది మీకు సమర్పిస్తూ ఉన్నానని ఇచ్చాడు. ఆయన అవి తీసుకున్నాడు. తీసుకొని ఒకటి ఈ చేతిలో ఉంది, రెండోది ఈ చేతిలో పెట్టుకొని అలా చూస్తూ ఉన్నాడు. దానికి అంతా రత్నాలు పొదిగి ఉన్నాడు. రత్న ఖచ్చితమైనటువంటి అది బంగారు నగ, అంటే గాజు, బ్యాంగిల్. అలా తిప్పుతూ ఆ కడియాన్ని అట్లా తిప్పుతూ ఉంటే రకరకాలైనటువంటి రంగులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మణులు, రంగురంగుల మణులు పొదిగున్నాడు కనుక చుట్టూ. అలా తిప్పుతూ ఉండడంలో కొద్ది స్పీడ్గా అట్లా తిప్పడంలో అది సర్రని పోయి ఆ యమునా నదిలో పడిపోయింది. యమున బాగా ఫ్లో బ్రహ్మాండంగా ప్రవహిస్తూ ఉంది. ఇది అలా వెళ్ళి యమునలో పడిపోయింది. ఎప్పుడైతే యమునలో పడిందో ఈ ధనికుడు ఎగిరి దుమికాడు యమునలోకి. ఎందుకంటే అంత విలువైంది పోయింది కదా, పోయి దాన్ని ఎట్లయినా వెతికి తీసుకొని రావాలని పాపం ఇది తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే ఎంత ఈదినా కూడా అది ఎక్కడుందో తెలియలే. అప్పుడు మళ్ళీ పైకి వచ్చి, గురుదేవా, అది ఎక్కడో కనపడడం లేదు, కానీ ఈతలో కూడా నేను సామాన్యుని కాదు, గజ ఈతగాడిని. ఒక అహంకారం ఉంటే ఇంక అన్నీ ఉంటాయి. గజ ఈతగాడిని. ఇప్పుడు దాన్ని పోనివ్వను నేను, అది ఎక్కడ పడ్డా సరే నేను తెస్తాను, కాకపోతే అది ఎక్కడ పడిందో నాకు తెలియడం లేదు గురుదేవా, నేను చూడలే సమయానికి. అది ఎట్లా అన్నప్పుడు అది ఎగిరిపోవడం చూశానే కానీ అది ఎక్కడ పడిందో చూడలే. మీరు డైరెక్ట్గా చూస్తున్నారు కనుక మీకు తెలిసి ఉంటుంది. ఈ ప్రాంతంలో పడిందే, ఆ ప్రాంతంలో పడిందే, ఆ ప్రాంతంలో పడిందే అని అడిగాడు. ఎందుకని? ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదంతా వెతికి పూడికి దగ్గరికి వెళ్ళి తెస్తాను నేను. వెంటనే ఈ గురువు ఈ రెండో చేతిలో ఉండాల, రెండోది అది తీసి, నాయన అది అక్కడ పడింది. మొదట 1 పడింది, తర్వాత 2 పడేశాడు, అంతే, ఇంకేమీ లేదు. ఇతడు స్థితప్రజ్ఞుడు, ప్రయత్నం లేదు, సరేనా, దాని మీద ఆశ లేదు. ఆ బయట నుంచి వచ్చేటువంటిది ఏదైతే ఉందో దాని మీద బాహ్యలాభ నిరపేక్షుడు. ఇది బాహ్యలాభ నిరపేక్షుడు, ఏది తనకు అవసరం లేదు. కాబట్టి 2 పడేశాడు. మొదట 1 పడేశాడు. కాబట్టి చెడు కామనలన్నీ వదిలేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ శుభకామనలు కూడా పడిపోతే, కాబట్టి నేను విడిచాను అనేది కూడా లేకుండా మన నుంచి దూరం అయిపోవాలి. అప్పుడు ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే, వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు. అంటే ఇప్పుడు అతనిలో ఉండేటువంటి కోరికలన్నీ కూడా లేకుండా పోయినట్టే కదా నాయన. కోరిక స్థితప్రజ్ఞుడు, ఒక్కొక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. స్థితప్రజ్ఞుడు కోరికల్ని విడిచిపెట్టేసేమో కానీ కోరికలు విడిచిపెట్టేసినాడు అంతా స్థితప్రజ్ఞుడు అవుతాడా? నెక్స్ట్ క్వశ్చన్. స్థితప్రజ్ఞుడి దగ్గర కోరికలు లేకపోవచ్చు నాయన. కోరికలు లేరుడంతా స్థితప్రజ్ఞుడు అవుతాడా? పిచ్చోడు ఉంటాడు.
వాడికి ఏ కోరిక లేదు. చెప్పండి, అంత తికమగా. వాడి కోరిక అనేది కూడా ఏదో తెలియదు, ఏం కావాలో కూడా తెలియదు. వాడిని స్థితప్రజ్ఞుడు అంటారా? అనేవాళ్ళు కూడా ఉండారు, అనేవాళ్ళు ఉండారు, అని వాళ్ళని పూజించిన వాళ్ళు ఉండారు, వాళ్ళకు గుళ్ళు కట్టిన వాళ్ళు కూడా ఉండారు. కర్మ ఏం చేస్తాం అంటే బాలోన్మత్త పిశాచవత అన్నాడట శాస్త్రంలో. అంటే జ్ఞాని బాలుడిలాగా ఉండొచ్చు, పిచ్చివాడిలాగా ఉండొచ్చు, పిల్లవానిలాగా పిచ్చివానిలాగా ఉన్మత్తుడిలాగా కూడా ఉండొచ్చు అని అంటే ఆయన ఉన్మత్తుడు కనుక ఏనేనేమోనని. ఇదంతా ఎందువల్ల వస్తుందంటే శాస్త్రం తెలియకపోవడం వల్లనే ఈ బాధలన్నీ వస్తాయి. శాస్త్రావగాహన కనుక సక్రమంగా ఉండేటట్లయితే ఇవి వచ్చే అవకాశం లేదు. కాబట్టి కోరికల్ని తన యొక్క ప్రమేయమే లేకుండా అవి ఎట్లాగైతే స్థితప్రజ్ఞుడి దగ్గర జారిపోతూ ఉన్నాయో అలా జారిపోగలిగితే పర్వాలేదు, కానీ కోరికలు లేకుండా ఉండేవాడంతా కూడా స్థితప్రజ్ఞుడు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఎవరిలైతే పూర్ణత్వం ఉందో అది తుష్ట, ఆత్మన్యేవాత్మనా తుష్ట, పూర్ణత్వం ఎవరికైతే ఉందో వాడు స్థితప్రజ్ఞుడు, కానీ ఇంకొకడు కానే కాదు, అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆ స్థితికి పోవాలనుకునేటప్పుడు మొట్టమొదట కావాల్సింది ఏమిటి ఇక్కడ అని అంటే ప్రారంభం, కర్మారంభంలోనే ఎవరికి ముముక్షుకినైనా. ఇదంతా ఇప్పుడు ముముక్షు విషయం చూస్తున్నామా. స్థితప్రజ్ఞుడి గురించి చెప్పాను, ముముక్షు విషయం చెప్తున్నాం. వీడికి సమీచీనత్వ బుద్ధి ఉండాలి. సమీచీనత్వ బుద్ధి ఇంతకుముందు చెప్పాను మీకు. సమీచీనత్వ బుద్ధి అంటే ఇది తగినది, ఇది అర్హమైనది అని తెలుసుకునేటువంటి బుద్ధిని సమీచీనత్వ బుద్ధి అంటారు. దీన్ని మనం తయారు చేసుకుంటూ పోవాలి. అంటే కర్మ చేసేటప్పుడు ఈ కర్మల్లో నుంచే కదా మనం విడిపడాలి. శుభ అశుభ ఏదైనా కూడా కర్మల్లో నుంచే విడిపడాలి. కర్మ చేసేటప్పుడు ఇది నేను చేయదగిందేనా కాదా అనేటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన సమీచీనత్వ బుద్ధి. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఒక కర్మ చేస్తాం కదా నాయన, ఇది చేయదగిందేనా కాదా, ఇది ధర్మబద్ధమైందే కాదా అని ఆలోచించుకోవడం. అలా ఆలోచించుకున్న తరువాత బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కర్మయోగాన్ని కనెక్ట్ చేస్తాను. తర్వాత ఏంటో తెలుసా, యోగ కర్మసు కౌశలం. ఎందుకో తెలుసా, ఇది చెయ్యదగింది అన్న తర్వాత చేసేది ఎవరు? నాహం కర్త. చూడండి, కర్మయోగం నుంచి జ్ఞానానికి దారి. నాహం కర్త హరిహి కర్త తత్పూజా కర్మచాకిలం. కాబట్టి హరియే కర్త, నేను కాదు అనేటువంటి పూజతో చేసుకుంటూ పోతున్నాడు కనుక ఇది ఈశ్వరార్పణ బుద్ధి. ఈశ్వరుడు వచ్చేసాడు కదా, యోగా కర్మస్ కౌశలం అన్నప్పుడు ఈశ్వరుడు వచ్చాడా లేదా? ఈశ్వరార్పణ బుద్ధితో నేను కర్మలు చేయడం లేదు అనేటువంటి భావనతో ఎప్పుడైతే కర్మ చేస్తూ ఉన్నాడో ఈశ్వరార్పణ బుద్ధితో, ఇది సమీచీనత్వ బుద్ధి వల్ల వస్తుంది. సపోజ్ ఒక దొంగతనం చేసి ఈశ్వరార్పణ బుద్ధి యోగ కర్మస్ కౌశలం అంటే కుదరతుందే. కాబట్టి ఏదైతే చేయదగినదో అది సమీచీనత్వ బుద్ధి. అంటే చేయదగినది అంటే అర్హత కలిగినటువంటిది, దాన్ని మాత్రమే చేయడం. ఆ చేసేటప్పుడు ఆరంభంలో కర్మారంభంలో నేను కర్తను గాను, పరమేశ్వరుడే కర్త. నా దగ్గర ఏ కర్మ జరగాలనుకుంటే కూడాను ఆ కర్మ ఆ విధంగా నిర్వర్తించబడడానికి నియతి ఏదైతే ఉందో ఆ నియతి రూపంలో ఉన్నటువంటి వాడు నియంత. పైగా చేసేటువంటి వాడిని, నేను నా చేతులు పనిచేస్తూ ఉంటే కూడాను ఈ చేతుల్లో ఈ విధంగా కదలడానికి ఒక మొబిలిటీ రావాలంటే కూడాను అక్కడ నియంత ఉన్నాడు, నియతి రూపంలో ఉన్నాడు. కాబట్టి నాహం కర్త, అహం కర్త నా, హరిహి కర్త, పరమేశ్వరుడే కర్త అనేటువంటి భావనతో ఈశ్వరార్పణ బుద్ధి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తాడు. అంటే నీ కర్మలోకి ఈశ్వరుడు వచ్చాడు. ఇప్పుడు ప్రసాదం ఏమవుతుంది, దాని యొక్క ఫలితం ఏమవుతుంది, ప్రసాదం అవుతుంది. అక్కడేమొస్తుంది చెప్తారులే, చెప్పండి ఏమొస్తుంది? సమత్వం యోగ ఉచ్యతే. యోగ కర్మసు కౌశలం, కర్మారంభం. ఫలితం అందినప్పుడు సమత్వం యోగ ఉచ్యతే. ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో ఈ విధమైనటువంటి నిష్కామ కర్మయోగం వల్ల ప్రారంభం అట్లా జరుగుతూ ఉంది. ఈ నిష్కామ కర్మయోగం వల్ల బంధహేతువులు ఏవైతే ఉన్నాయో కర్మలు అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మొట్టమొదట ఆ కోరికే లేకపోతే నువ్వు కర్మను ఆచరించలేవు, కోరికల్ని సంపూర్ణంగా వదలలేవు. ఇది ఇంపార్టెంట్. సంపూర్ణంగా వదిలే అవకాశమే లేదు.
కాబట్టి నువ్వు స్థితప్రజ్ఞుడి యొక్క స్థాయికి వెళ్ళినంత వరకు కూడాను కోరికల్ని విస్మరించడానికి లేనే లేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. మహాభారతంలో కూడాను ఆ శాంతి పర్వంలో భీష్ముడు ధర్మబోధ చేసిన తర్వాత ఎవరికి? ధర్మరాజుకి. అక్కడ ఒక చర్చ వస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థాలు. వీటిలో ఏది శ్రేష్టమైంది అనేటువంటి ప్రశ్న ఒకటి పడుతుంది. అప్పుడు విదురుడు అన్నాడు అక్కడుండి, అయ్యా ఏదైనా ఎప్పటికైనా కావలసినటువంటిది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ధర్మమే కనుక, ధర్మంలోనే సమస్తం ప్రతిష్టమై ఉండడం వల్ల మొదట ధర్మం కనుకుంటే తర్వాత అన్నీ వస్తాయి. కాబట్టి మొదట ధర్మం ప్రధానమైంది, శ్రేష్టమైంది అన్నాడు. తర్వాత మళ్ళీ అర్జునుడిని అడిగాడు. అర్జునుడు అన్నాడు, నిజమే, ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటే కూడాను, ధర్మబద్ధమైన కర్మలు చేయాలనుకుంటే కూడా ధనం అవసరం ఉంది కనుక, అర్థం, ధర్మ అర్థ. కాబట్టి ధనము శ్రేష్టమైనటువంటిది అని ఈయన ధనంజయుడు కనుక ఈయన ధనాన్ని గురించి మాట్లాడాడు. ఆ తరువాత ధర్మరాజు అన్నాడు, ఏవైనా ఇవి బంధహేతువులే, అసలైనటువంటి వస్తువు మోక్షం ఒక్కటే, ఇదే మనకు పరమ పురుషార్థమైనటువంటిది, కాబట్టి మోక్షమే శ్రేష్టము అని. ఇంకా ఎవరు మాట్లాడలేదు. అప్పుడు భీముడు చేయెత్తాడు. ఓరి నాయను, భీముడు కూడానా అని అందరూ చూశారు. ఏమిటయ్యా నువ్వని. నేను ఒక మాట చెప్తాను, అది మోక్షమో ధర్మమో అర్థమో నాకు అనవసరం. అవి ఏవైనా సరే కోరితేనే జరుగుతాయి, కానీ కొరకపోతే జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మా జ్యేష్ఠ భ్రాత ధర్మరాజు చెప్పినట్టుగా మోక్షమే కావాలంటే అక్కడ వచ్చింది ఇది. వాడు మొదట మోక్షాన్ని కోరుకుంటేనే మోక్షం వస్తుంది, కానీ లేకపోతే రాదు. కామి కానీ వాడు మోక్ష కామి కాలేడు. ఇది వ్యవహారం, అర్థమైంది ఇప్పుడు. ఇది భీముడు గారి వచనం. కాబట్టి వాడు ముందు కామి కావాలా, తర్వాత వాడు మోక్షకామి అవుతాడంటే అందరూ ఈయనకే ఓటేశారట, భీముడికి భయపడి కాదు, ఎందుకో ధర్మబద్ధంగానే ఉంది అని. ఎందుకనంటే మనం ఆ స్థాయికి వెళ్ళేంత వరకు, స్థితప్రజ్ఞుని యొక్క స్థాయికి మనం చేరుకున్నంత వరకు కూడాను ఎప్పుడూ ఏ విధంగా ఉండాలంటే కోరికల్ని విడిచిపెట్టడానికి అవకాశం లేదు. మొదట వాటిని ఆశ్రయించుకోవాలి, శుభకామనల్ని ఆశ్రయించుకొని అశుభకామనల్ని దూరం చేసుకోవాలి. తర్వాత శుభకామనలను కూడా దూరం చేసుకొని కర్మారంభంలో యోగ కర్మసు కౌశలం అనుకుంటూ అట్లాగే ఫలితం అందినప్పుడు ప్రసాద బుద్ధితో స్వీకరిస్తూ సమత్వం యోగ ఉచ్యతే అనుకుంటూ పోవాలి. ఇట్ ఈజ్ వైజ్ టు బి బార్న్ ఇన్ ఏ చర్చ్, నాట్ టు డై దేర్. స్వామి వివేకానంద, నువ్వు దేవాలయంలో పుట్టు, కానీ అక్కడ మాత్రం మరణించబోకన్నాడు. ఇట్ ఈజ్ వైజ్ టు బి బార్న్ ఇన్ ఏ చర్చ్, నాట్ టు డై దేర్. అక్కడ చచ్చిపోవడానికి మాత్రం కాదు. కాబట్టి ఇవన్నీ మనకు మార్గాలు గనక, మార్గాలను ప్రవేశించింది గమ్యాన్ని చేరలేవు, కానీ మార్గంలోనే నిలిచిపోకు. మెల్లమెల్లగా వచ్చిన తర్వాత ఆ స్థాయికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితది కిం ప్రభాషేత, అతడు ఎట్లా మాట్లాడతాడు. నెక్స్ట్, దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. కాబట్టి స్థితధీహి కిం ప్రభాష్యత, స్థితధీహి, అందువల్ల స్థితధీహి అని దీంట్లో కూడా ఉంది. కాబట్టి స్థితప్రజ్ఞ, స్థితధీహి అంటే స్థితప్రజ్ఞ కిం ప్రభాషేత, ఎట్లా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే ఏంటి, ప్రాప్తించేటువంటి సుఖ దుఃఖాల్లో ఏ విధంగా వ్యవహరిస్తాడు అని అర్థం. అది ఇప్పుడు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి కదా జీవితంలో. ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మనం ఊహించినట్టు వస్తాయి, రాకుండా కూడా పోతాయి. ఆనందంగా ఉంటాము, ఒక దుఃఖం అయినటువంటి సన్నివేశం జీవితంలో జరుగుతుంది, దుఃఖం వస్తుంది. అట్లాగే సుఖాలు కూడా అట్లాగే ఉంటాయి. మనం ఊహించినటువంటి సుఖాలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి, అట్లాగే ఊహించినటువంటి దుఃఖాలు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖాలు మన జీవితాన్ని కుదిపేస్తూ ఉంటాయి. మరి స్థితప్రజ్ఞుడు కూడా జీవిస్తూ ఉన్నాడు కనుక ఈ ప్రపంచంలో, అతనికి కూడా సుఖ దుఃఖాలు ఉంటాయి కదా. ఆ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ తను ఏ విధంగా ప్రవర్తిస్తాడు.
మన గురించి మనకు బాగా తెలుసు. సుఖం వస్తే పొంగిపోతాం, దుఃఖం వస్తే కృంగిపోతాం. ఇది మనకు క్లియర్. కాబట్టి సాధారణంగా ఇట్లాగా ఉంటారు. కానీ అతను సాధారణమైనటువంటి వ్యక్తిగా తెలియడం లేదు, అసాధారణంగా తెలుస్తున్నాడు. నాలాంటి వ్యక్తి కాదు, ఆయన వేరే, నేను వేరే. కాబట్టి సామాన్యమైనటువంటి విషయాల్లో సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖాలు వచ్చినప్పుడు కృంగిపోవడం మన దగ్గర జరుగుతూ ఉంది. కానీ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు? సుఖదుఖాలు ఎదురుపడినప్పుడు, అవి ప్రాప్తించే సమయాల్లో, ప్రాప్తించే సుఖదుఖాల్లో ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది కిం ప్రభాషేత. కిం ప్రభాషేత ఏనైనా ఎట్లా మాట్లాడతాడు అంటే, దుఃఖేషు అనుద్విగ్నమనః. ఫస్ట్ లైన్, దుఃఖేషు, దుఃఖేషు ప్రాప్తేషు, దుఃఖేషు ప్రాప్తేషు అంటే ఎప్పుడైతే దుఃఖాలు అనేటువంటివి మనకు ప్రాప్తిస్తూ ఉంటాయో అక్కడ దుఃఖేషు అనుద్విగ్నమనః. దుఃఖేషు ప్రాప్తేషు అనుద్విగ్నమనః అంటే నా ఉద్విగ్నం దుఃఖప్రాప్తౌ మనః యస్య సహ అనుద్విగ్నమనః. నా ఉద్విగ్నం, కలత చెందడం లేదు, బాధపడడం లేదు, చెదిరిపోవడం లేదు. ఎప్పుడు? దుఃఖప్రాప్తౌ, దుఃఖప్రాప్తౌ మనః యస్య సహా నా ఉద్విగ్నం దుఃఖప్రాప్తౌ. కాబట్టి దుఃఖానికి సంబంధించినవి ఏవి మనకు తటస్థపడ్డా, దుఃఖహేతువులు ఏవి మనకు తటస్థపడినా, లేక దుఃఖాలే మన జీవితంలో ప్రవేశించినా, నా ఉద్విగ్నం, కలతపడడు, ఉద్విగ్నం కాడు, దుఃఖప్రాప్తౌ మనః. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు మనసులో ఎవడైతే ఉద్విగ్నం లేకుండా కలత చెందకుండా ఉంటాడో యస్య సహ దుఃఖేషు అనుద్విగ్నమనః అంటే దుఃఖాలు వచ్చినప్పుడు ఏ ఉద్వేగం లేకుండా ఉండేటువంటి వాడు. తథా అట్లాగే సుఖేషు విగత స్పృహ. సుఖేషు, సుఖేషు ప్రాప్తేషు అంటే సుఖాలు మనకు ప్రాప్తించినప్పుడు విగత స్పృహ, విగతా స్పృహ యస్య దాని యందు స్పృహ లేకుండా ఉంటాడో. కాబట్టి సుఖాలు వచ్చిందని పొంగిపోవడం కాదు, అసలు సుఖాలు వచ్చిందనేటువంటి భావనే లేకుండా ఉంటాడు, ఆ స్పృహ లేకుండా ఉంటాడు. కాబట్టి దుఃఖాలు ప్రాప్తించినప్పుడు దిగులు చెందనివాడు, కలత చెందనివాడు, కలవరపడనటువంటి వాడు, సుఖాలు ప్రాప్తించినప్పుడు వాటి యందు స్పృహ లేనటువంటి వాడు. వీత రాగ భయ క్రోధ. రాగ రాగంచ, భయ భయంచ, క్రోధ క్రోధశ్చ, వీత విగత అంటే భయము నుండి, రాగము నుండి, క్రోధము నుండి విడిపడిపోయినటువంటి వాడు. వీత అంటే విగత, సంపూర్ణంగా వాటి నుంచి విడిపడి అంటే రాగం లేదు, భయం లేదు, క్రోధం లేదు. స్థితధీహి, స్థితప్రజ్ఞ, ధీహి ప్రజ్ఞ, మర్చిపోకండి, స్థితధీహి. కాబట్టి అటువంటి స్థితప్రజ్ఞుడు మునిరుచ్యతే, మునిహి ఉచ్యతే, మునిరుచ్యతే, ముని సన్యాసి. ముని అంటే మననశీలవాన్, సన్యాసి ఉచ్యతే చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి దుఃఖాలు వచ్చినప్పుడు, దుఃఖం ప్రాప్తించినప్పుడు, దుఃఖ కారణాలు చుట్టుముట్టినప్పుడు, దుఃఖానికి సంబంధించినటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎవడైతే కలత చెందకుండా ఉండాడో, సుఖాలు ప్రాప్తించినప్పుడు ఎవడైతే వాటిలో పొంగిపోకుండా వాటి యందు స్పృహ లేకుండా ఉన్నాడో, రాగం లేకుండా ఇది నాకు కావాలి అని అనుకోవడం రాగం, అటువంటి రాగం లేదు తనకి, భయం లేదు, అది ఏ భయమైనా కావచ్చు, ఇతరుల వల్ల భయం కావచ్చు, లేక తన జీవితమే క్షయమైపోతూ ఉంది, వినాశమైపోతూ ఉంది అనేది కావచ్చు, లేదు దేహ క్షయ వినాశాదులు కావచ్చు. ఇటువంటి భయాల యందు ఏమాత్రం చెదరకుండా ఉండేటువంటి వాడు. రాగ భయ క్రోధ, ఎక్కడైతే మనకు రాగం చెడుతుందో అక్కడ క్రోధం పుట్టుకొస్తుంది. సరేనా? కాబట్టి దేన్ని మనం ఆశిస్తామో అది జరగనప్పుడు అది రాగవృత్తి క్రోధ వృత్తిగా
మారుతుంది. అటువంటి రాగమే లేదు గనక క్రోధం కూడా వచ్చేందుకు అవకాశం లేదు, భయం అసలే లేదు. స్థితధీహి ముని ఉచ్యతే. స్థితధీహి అటువంటి స్థిత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ముని అని చెప్పబడుతూ ఉన్నాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాః. చెప్పండి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. 54వ శ్లోకం స్థితప్రజ్ఞస్య కా భాష అనేటువంటి ప్రశ్న అర్జునుడిది. 55వ శ్లోకం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఏది? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ. సమాధిస్థస్య స్థితప్రజ్ఞ భాషా కా అనే దానికి ఆన్సర్ 55వ శ్లోకంలో చూచాం. ఇది 56వ శ్లోకం. అంటే సెకండ్ క్వశ్చన్కి. ఏది సెకండ్ క్వశ్చను? స్థితతి కిం ప్రభాషేత అనేటువంటి ప్రశ్నకి ఈ 55వ శ్లోకం, అదే 56, 57 56, 57 ఆ రెండవ క్వశ్చన్కి సమాధానం. ఇప్పుడు నేను 56 మీకు ఊరికే చదివించాను, దాని భావం చెప్పాను. ఈరోజు అర్జునుడి యొక్క ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ స్థితప్రజ్ఞస్య కా భాష అనేటువంటి చూచాము. కిం ప్రభాషేత అనే దానికి 2 శ్లోకాలు. నెక్స్ట్ వీక్ 4-5 శ్లోకాలు అవుతాయి. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.